పీరియడ్స్ వచ్చిన వెంటనే తలస్నానం చేసేయాలి, లేకపోతే బాడీలో ప్రాబ్లం వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలానే చెప్పారా? హెయిర్ వాష్ చేయకపోతే బ్లడ్ అసలు ప్రాపర్గా క్లియర్ అవ్వదు. మీ ఇంట్లో రిలేటివ్స్ లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరి దగ్గర నుంచి విన్న కామన్ మిత్ కదా ఇది. యాక్చువల్లీ పీరియడ్స్ గురించి మన సొసైటీలో చాలా మిత్సే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మిత్ ఏంటంటే పీరియడ్ రాగానే తల స్నానం చేసేయాలి. పీరియడ్స్ వచ్చిన వెంటనే స్నానం చేసేయాలా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, అసలు సైన్స్ ఏం చెప్తుంది? బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యుల్ క్లియర్లీ నో వాట్ ఈస్ మిత్ అండ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్. Hello, I am Sushma and welcome back to my YouTube channel. Without any delay, let's jump into the video. చాలా ప్లేసెస్లో గర్ల్స్కి చెప్తారు పీరియడ్స్ వచ్చిన వెంటనే స్నానం చెయ్యకపోతే బాడీలో హీట్ పెరిగిపోతుంది, దానివల్ల బ్లడ్ ఫ్లో కరెక్ట్గా జరగదు అని. మరికొన్ని ప్లేసెస్లో చెప్తారు కోల్డ్ వాటర్తో స్నానం చేయడం వల్ల బాడీలో క్రాంప్స్ పెరిగిపోతాయి అని చెప్పి. వన్ సైడ్ హెడ్ బాత్ ఈస్ కరెక్ట్, అదర్ సైడ్ హెడ్ బాత్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు సైన్స్ ఏం చెప్తుంది? అసలు ఏది నిజం? సైన్స్ ఏం చెప్తుంది? ఫస్ట్ మనం సింపుల్ గా పీరియడ్ ప్రాసెస్ ని అర్థం చేసుకుందాం. ఎవ్రీ మంత్ ఫిమేల్ బాడీలో యుటరస్ ఇన్సైడ్ లేయర్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ గాని రాకపోతే ఆ లేయర్ బ్రేక్ అవ్వి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఈస్ న్యాచురల్ బయలాజికల్ ప్రాసెస్. అసలు ఈ పీరియడ్స్ టైంలో వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే క్రాంప్స్, టైర్డ్నెస్, మూడ్ స్వింగ్స్ అండ్ బ్యాక్ పెయిన్. బట్ హెయిర్ వాష్ అండ్ ఈ మెన్స్ట్రల్ పీరియడ్కి ఎటువంటి సంబంధము లేదు. మీరు హెయిర్ వాష్ చేస్తారా, హెయిర్ వాష్ చేయరా అన్నది ఈ పీరియడ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. సైన్స్ ప్రకారంగా చేస్తే హెడ్ బాత్ డ్యూరింగ్ పీరియడ్స్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. మీరు హెడ్ బాత్ చేసినా చెయ్యకపోయినా సరే పీరియడ్ ఫ్లో, హార్మోన్స్ అండ్ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్ లో ఎటువంటి మార్పు ఉండదు. డాక్టర్స్ చెప్పేది ఒకటే, ఈ పీరియడ్స్ టైంలో హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. హైజీన్ అంటే సింపుల్ బాతింగ్, క్లీన్ శానిటరీ ప్యాడ్స్ అండ్ కంఫర్టబుల్ క్లోతింగ్. కొంతమంది అమ్మాయిలకి హాట్ వాటర్తో స్నానం చేయడం వల్ల క్రాంప్స్ తగ్గుతాయి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ బెనిఫిట్ ఫర్ సమ్ గర్ల్స్. బట్ కొంతమంది అమ్మాయిలకి ఫస్ట్ డేలో చాలా వీక్నెస్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు హెడ్ బాత్ చేయలేకపోవచ్చు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. మెయిన్ పాయింట్ ఏంటంటే హెడ్ బాత్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్, నాట్ ఏ మెడికల్ రూల్. ఓకే, అసలు ఈ మిత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓల్డ్ టైమ్స్ లో సరైన బాత్రూములు లేవు, అసలు క్లీన్ వాటరే సరిగా దొరికేది కాదు, కోల్డ్ వాటర్ యూజ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు? హెడ్ బాత్ చేయకూడదు, ఈ కోల్డ్ వాటర్ వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేవారు. టైంతో పాటు అదొక మిత్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. బట్ టుడే సిచ్యువేషన్ ఏంటి? వీ హ్యావ్ క్లీన్ బాత్రూమ్స్, వీ హ్యావ్ వాటర్, వీ హ్యావ్ బెటర్ హైజీన్ అవేర్నెస్. సో ఓల్డ్ రూల్ మెడికల్ నెసెసిటీ కాదు. పీరియడ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ కేర్, స్టే హైడ్రేటెడ్, ఈట్ రిచ్ ఐరన్ ఫుడ్స్, రెస్ట్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ అండ్ మెయిన్లీ లిసన్ టు యువర్ బాడీ. గర్ల్స్ కి చాలా అన్నెసెసరీ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు ఈ పీరియడ్స్ టైంలో. బట్ పీరియడ్స్ ఈజ్ నాట్ డర్టీ, దే ఆర్ న్యాచురల్ అండ్ హెల్దీ బాడీ ప్రాసెస్. మిత్స్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా మీ బాడీ ఏం చెప్తుందో అది వినండి. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే డెసిషన్ మాత్రమే తీసుకోండి. పీరియడ్స్ వచ్చిన హెడ్ బాత్ చేయాలనే రూల్ లేదు, చేయకూడదనే రిస్ట్రిక్షన్ లేదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ సిస్టర్స్ అండ్ మీ గర్ల్స్ గ్యాంగ్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. సో వీ కెన్ టుగెదర్ బ్రేక్ దిస్ పీరియడ్ మిత్స్. Thank you for watching this video till here. If you find this video useful, please do consider subscribing my YouTube channel. See you in the next video. Bye.